Hello dear students, how are you all doing? I hope you all are doing good. పిల్లలు మరి మీరందరూ బాగున్నారా? Children, are you all enjoying these digital lessons? మరి ఈ డిజిటల్ లెసన్స్ బాగున్నాయి కదా? Yes. Today also I am here with a new lesson. ఈరోజు మీ కొరకు ఒక మంచి లెసన్ తీసుకొని వచ్చాను. Before we begin our lesson, let's see what you are going to learn today. ఈరోజు లెసన్లో ఏమేమి నేర్చుకుంటారో ఒకసారి చూద్దామా మరి? You will be able to listen and sing beautiful rhymes. మరి పిల్లలు మీరు ఇక్కడ 3 rhymes నేర్చుకుంటారు. Rhymes అంటే మీకు చాలా ఇష్టం కదా? Yes. You will be able to listen and understand about a family, body parts and action words. పిల్లలు మరి ఫ్యామిలీ గురించి, బాడీ పార్ట్స్ గురించి, తర్వాత మనం రోజు చేసే యాక్షన్స్ గురించి ఈ లెసన్లో నేర్చుకుంటాము. You will be able to do some activities too. మరి కొన్ని యాక్టివిటీస్ చేయడం అంటే మీకు చాలా ఇష్టం కదా? Yes, you also will get an opportunity to do different activities. With this lesson, you are going to learn many things about a family, body parts and action words. Students, మరి first we will learn about a family. What do you mean by family? మీకు ఫ్యామిలీ అంటే ఏంటో తెలుసా? Yes, we all stay in our family. మన చుట్టూ మన ఇంట్లో ఉండే వాళ్ళను ఫ్యామిలీ మెంబర్స్ అని అంటాము. వీ హ్యావ్ మెనీ రిలేటివ్స్. మనకు బంధువులు కూడా ఉంటారు కదా, వీరందరినీ కలిపి ఫ్యామిలీ అని అంటాము. ఫ్యామిలీ మీన్స్ మన అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, మరి మన చిన్నాన్న, పెద్దనాన్న, మామయ్య, వీళ్ళందరినీ కలిసి ఫ్యామిలీ అని అంటాము. సో ఫ్యామిలీ గురించి ఇంకా అందులో ఉండే రిలేషన్స్ గురించి ఈరోజు మనము నేర్చుకుంటాము. మీకందరికీ మీ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం కదా? Yes. Before knowing about family, I am going to sing a beautiful rhyme. పిల్లలు రైమ్స్ అంటే మీకు చాలా ఇష్టం కదా? Yes. రైమ్ మీరు నాతో పాటు పాడాలి. మరి చక్కని రైమ్ మీ కొరకు తీసుకొని వచ్చాను. So, if you look at here, I have 5 fingers. How many fingers? 5 fingers. Okay, children? మరి సెకండ్ హ్యాండ్ I have 5 fingers. సో ఇక్కడ 5 fingers ఉన్నాయి, ఇక్కడ 5 fingers ఉన్నాయి. మరి ఈ 5 ఫింగర్స్కు నేను మరి థమ్ ఫింగర్ ఉంది కదా, దీనికి డాడీ ఫింగర్ లేకుంటే ఫాదర్ ఫింగర్ అని అంటాను. ఓకే, అండ్ దిస్ ఈజ్ మదర్ ఫింగర్, మమ్మీ ఫింగర్ లేకుంటే మదర్ ఫింగర్ అని అంటాము. సో డాడీ ఫింగర్, మదర్ ఫింగర్, దెన్ బ్రదర్ ఫింగర్. బ్రదర్ అంటే తెలుసు కదా, అన్నయ్య లేకుంటే తమ్ముడు. సి దిస్ ఈజ్ బ్రదర్ ఫింగర్. అండ్ దిస్ వన్ ఈజ్ సిస్టర్ ఫింగర్. సిస్టర్ అంటే అక్క లేకుంటే చెల్లెలు కదా, దిస్ ఈజ్ సిస్టర్ ఫింగర్. అండ్ దిస్ ఈజ్ చిన్నది కదా అన్నిట్లో, దిస్ ఈజ్ బేబీ ఫింగర్. బేబీ ఫింగర్ అంటే మన ఇంట్లో చిన్న పాపలు ఉంటారు కదా, ఎస్, దే ఆర్ కాల్డ్ బేబీస్. సో డాడీ, మమ్మీ, బ్రదర్, సిస్టర్, బేబీ. సో రైమ్ పాడదామా మరి? సో సేమ్ ఈ హ్యాండ్ కూడా అదే విధంగా మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, బేబీ. లెట్స్ సింగ్ ద రైమ్. ఓకే, ఫస్ట్ యూ నీడ్ టు లిసన్ టు మీ కేర్ఫుల్లీ. నేను పాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, తర్వాత మీరు కూడా పాడాలి. మరి మీరందరూ ఒకసారి లేచి నిలబడతారా మీరున్న ప్లేస్లో? ఎస్, మీరు యాక్షన్ చేయాలి అంటే మీరున్న ప్లేస్లో లేచి నిలబడాలి. ఓకేనా పిల్లలు? ఫస్ట్ ఐ విల్ సింగ్, యూ నీడ్ టు లిసన్ టు మీ కేర్ఫుల్లీ. మరి యాక్షన్స్ కూడా బాగా గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం నాతో పాటు పాడాలి. ఓకేనా పిల్లలు? లెట్స్ స్టార్ట్. Father finger, where are you? Here I am, and how do you do? Father finger, where are you? Here I am, and how do you do? Baunda pillalu tune? Yes. What is this? Mother kada? Mother finger, where are you? Here I am, and how do you do? Brother finger, where are you? Here I am, and how do you do? దీనేమన్నాము చెప్పండి? Yes, sister finger, where are you? Here I am, and how do you do? Baby finger, where are you? Here I am, and how do you do? బాగుందా పిల్లలు?
Yes. So father, mother, brother, sister, baby. ఈ 5 రిలేషన్స్ ఈ రైమ్ ద్వారా మనం నేర్చుకున్నాము. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మీరు నాతో పాటు యాక్షన్ చేస్తూ పాడాలి. లెట్స్ సింగ్ వన్స్ అగైన్. ఓకే? Father finger, where are you? Here I am, and how do you do? Mother finger, where are you? Here I am, and how do you do? Brother finger, where are you? Here I am, and how do you do? Sister finger, where are you? Here I am, and how do you do? Baby finger, where are you? Here I am, and how do you do? పిల్లలు రైమ్ బాగుంది కదా? Yes, this is a rhyme related to family members. Okay children, now you heard a beautiful rhyme. Now I am going to show some pictures. మరి మీకు మన ఫ్యామిలీలో ఉండే రిలేషన్స్ అన్నీ తెలుసా? ఎస్, ఫాదర్ అంటే నాన్న, మదర్ అంటే అమ్మ, బ్రదర్ అంటే అన్న లేకుంటే తమ్ముడు, మరి సిస్టర్ అంటే చెల్లెలు లేకుంటే అక్క, మరి బేబీ అంటే స్మాల్ బేబీస్ ఉంటారు. వీళ్ళు కాకుండా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. యా, ఎల్డర్లీ పర్సన్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. వాళ్ళని ఏమంటారో చెప్పండి? మీ డాడీ వాళ్ళ డాడీని, మమ్మీ వాళ్ళ మమ్మీని ఏమంటారు చెప్పండి? ఎస్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అని అంటాము. వీళ్ళు కాకుండా మన మామయ్యలు, అత్తమ్మలు ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారో చెప్పండి? ఎస్, అంకుల్, ఆంట్ అని పిలుస్తాము. ఓకేనా పిల్లలు? సో టుడే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ దీస్ రిలేషన్స్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ some beautiful family pictures. You need to identify them. Okay na pillalu? Let's look at them. Yes students, what could you see here? What is this picture about? Ee picture lo evarevaru unnaro cheppagalara? Yes, you can see father, mother and brother, sister. So this is a family. Yes, దీన్ని small family అని అంటాము. సో ఫ్యామిలీ అంటే మీకు బాగా అర్థమైంది కదా? నెక్స్ట్, what could you see here children? ఈ పిక్చర్లో ఏమేమి చూస్తున్నారో చెప్పండి? ఎస్, మదర్, ఫాదర్తో పాటు మరి గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ కూడా ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే మరి వీళ్ళందరినీ కలిపి ఫ్యామిలీ అని అంటాము. నెక్స్ట్, వాట్ కుడ్ యూ సీ ఇన్ దిస్ పిక్చర్? ఈ పిక్చర్లో చాలామంది ఉన్నారు కదా? ఎస్, దేర్ ఆర్ మెనీ పీపుల్. యూ క్యాన్ సీ మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, గ్రాండ్-పేరెంట్స్, ఓకే, గ్రాండ్-మదర్, గ్రాండ్-ఫాదర్ అండ్ ఆంట్స్, అంకుల్స్, చాలామంది ఉన్నారు కదా. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ ఫ్యామిలీ. ఇది బిగ్ ఫ్యామిలీ అని అంటాము. సో స్మాల్ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీస్ ఇలా ఉంటాయి అన్నట్టు. సో అన్నిటినీ కలిపి ఫ్యామిలీ అని అంటాము. ఓకేనా స్టూడెంట్స్? స్టూడెంట్స్, we love our family very much and we have lovely relationship with our family members. మన ఫ్యామిలీ అంటే మనకు చాలా ఇష్టం కదా? yes, we always love our family and we have relationship with them. మనకు వాళ్ళని పిలవడానికి మనకు పర్టికులర్ నేమ్స్ ఉన్నాయి కదా, ఇంతకుముందు అవన్నీ కూడా చూసుకున్నాము. ఓకే స్టూడెంట్స్, నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఎ వీడియో. వీడియోలు అంటే మీకు చాలా ఇష్టం కదా? వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ ఈజ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను ఇంట్రడ్యూస్ చేసే వీడియో మీ కొరకు తీసుకొని వచ్చాను. మరి మీరు ఆ వీడియో చూసి ఆ అమ్మాయి ఏ విధంగా ఫ్యామిలీ మెంబర్స్ను ఇంట్రడ్యూస్ చేస్తుందో చూసి తెలుసుకుందాం. లెట్స్ వాచ్ ద వీడియో. He is my father. I call him Dad. I love him very much. He also loves me very much. He is the head of our family. She is my mother. I call her Mom. I love her very much. She also loves me so much. My mother really cooks very delicious food for us. He is my brother. We play together. I like playing with him all day. She is my sister. I like her very much. We always help our parents by doing different things at home.
He is our cute baby. We love him very much. He always does naughty things. He is my lovely grandfather. He is my dad's father. My grandfather tells us beautiful and interesting stories every night. She is my grandmother. She is my mom's mother. She always likes to be with us. He is my uncle. He's my mom's brother. He takes us to the ride on his motorcycle. We like going on a ride with him. She is my aunt. She is my dad's sister. She visits our home regularly and brings us to eat many things. How was the video, students? Wasn't it good? Yes, it was really good. And you could able to identify about many relationships in our families. Okay, students, now you have learned about family and relationships. Now I am going to give you a small task. Okay na pillalu? Now I am going to show you a picture and you need to identify them. Okay na? Yes. Students, what could you see here? Yes, you can see a family. మరి ఇందులో ఎవరెవరున్నారో చెప్పగలరా? నాకంటే ముందు మీరే చెప్పాలి. చెప్తారా పిల్లలు? ఎస్. యా, హూ ఈజ్ హీ? ఇప్పుడు రింగ్ వచ్చింది కదా? ఎస్, అతను ఎవరో చెప్పండి చూద్దాం. ఎస్, హీ ఈజ్ ఎ ఫాదర్. నెక్స్ట్, హూ ఈజ్ షీ? ఎస్, షీ ఈజ్ మదర్. నెక్స్ట్, యా, హూ ఈజ్ దిస్ బాయ్? Yes, he is brother. And this cute little girl, yes, she is sister. So father, mother, brother, sister. Yes. Next picture. Students, ఇక్కడ ఇద్దరు పెద్దవారు ఉన్నారు కదా, మరి వీళ్ళని ఏమంటారు? ఇంతకుముందు చెప్పాం కదా, చెప్పండి చూద్దాం. Who is he? Yes, he is a grandfather. Next, who is she? She is grandmother. తాతలను, నాయనమ్మ, అమ్మమ్మలను గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ అని అంటాము. నెక్స్ట్, స్టూడెంట్స్, క్యాన్ యూ గెస్? యా, హూ ఈజ్ హీ? ఎస్, హీ ఈజ్ అంకుల్. మరి మామయ్య, పెద్దనాన్న, చిన్నాన్న అంకుల్స్ అంటాం కదా. ఎస్, హీ ఈజ్ అంకుల్. అండ్ హూ ఈజ్ షీ? యా, ఆబ్వియస్లీ ఆంట్. మరి చిన్నమ్మ కానీ పెద్దమ్మ కానీ అత్తమ్మ వీళ్ళను ఆంట్ అని అంటాము. Now we are going to learn about our body parts. Body parts అంటే మన శరీరంలో ఉండేటువంటి అవయవాలు. ఓకేనా పిల్లలు? సో క్యాన్ యూ నేమ్ సమ్ ఆఫ్ అవర్ బాడీ పార్ట్స్? చెప్పగలరా? వాట్ ఈస్ దిస్? యా, దిస్ ఈజ్ అవర్ హెడ్. అండ్ వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ అవర్ ఐస్. అండ్ వాట్ ఈస్ దిస్? కెన్ యూ నేమ్ ఇట్? ఎస్, దిస్ ఈజ్ అవర్ నోస్. అండ్ వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అవర్ మౌత్. ఓకే, అండ్ వాట్ ఆర్ దీస్? ఇక్కడ రెండు ఉన్నాయి, వీటితో మనము అన్ని వింటాం కదా. వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ ఇయర్స్. వెరీ గుడ్. అండ్ క్యాన్ యూ నేమ్ దెమ్? దీస్ ఆర్ అవర్ షోల్డర్స్. అండ్ వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ అవర్ హ్యాండ్స్. ఓకే, అండ్ వీటిని మాత్రమే ఏమంటారో చెప్పండి. యా, దీస్ ఆర్ అవర్ ఫింగర్స్. వీ డూ మెనీ థింగ్స్ విత్ అవర్ ఫింగర్స్. వీ రైట్, వీ ప్లే మ్యూజిక్, వీ ఈట్, వీ డ్రింక్, యునో. సో దీస్ ఆర్ fingers. And what is this? This is our stomach. And we have legs, we have toes. These are our body parts. Okay na pillalu? Ardhamainda? Now let's go forward. Yes students, meeku rhymes 3 తెచ్చానని చెప్పాను కదా. Yes, I told that I brought 3 rhymes. One rhyme is finished on family. And now related to body parts, I brought a beautiful rhyme. నేను ఇంకొక rhyme మీ కొరకు తెచ్చాను. So let us sing that rhyme. Now students, I request you to all stand up. మరి నిలబడి యాక్షన్స్ చేయాలి మీరు. ఓకే, కెన్ యూ డూ యాక్షన్స్? ఎస్, ఐ బిలీవ్ యూ క్యాన్ డూ వండర్ఫుల్ యాక్షన్స్. సో యాక్షన్స్ చేయాలంటే మీరున్న ప్లేస్లో నిలబడండి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు సింగ్ ఎ బ్యూటిఫుల్ రైమ్. వింటారా మీరు? ఓకే. హెడ్ అండ్ షోల్డర్స్, నీస్ అండ్ టోస్, నీస్ అండ్ టోస్. హెడ్ అండ్ షోల్డర్స్, నీస్ అండ్ టోస్, నీస్ అండ్ టోస్. Eyes and ears and mouth and nose. Head and shoulders, knees and toes, knees and toes. Head and shoulders, knees and toes, knees and toes. Head and shoulders, knees and toes, knees and toes. Eyes and ears and mouth and nose. Head and shoulders, knees and toes, knees and toes. Head and shoulders, knees and toes, knees and toes. So children, do you like the tune?
యా మన బాడీ పార్ట్స్కి సంబంధించినటువంటి రైమ్. సో వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు షో యూ ద బాడీ పార్ట్స్ అండ్ గోయింగ్ టు సింగ్ దిస్ రైమ్. మరి లెట్ us వాచ్ దట్ వీడియో. Head and shoulders, knees and toes, knees and toes. Head and shoulders, knees and toes, knees and toes. Eyes and ears and mouth and nose. Head and shoulders, knees and toes, knees and toes. Head and shoulders, knees and toes, knees and toes. Okay students, did you enjoy the rhyme? Yeah, you came to know about head, shoulders, knees, toes, eyes, ears, mouth, nose ఇవన్నీ తెలుసుకున్నారు కదా. Yes, you also can sing with your family members, with your friends, with your relatives. మరి రైమ్ బాగుంది కదా, మరి మీరు కూడా పాడాలి, యాక్షన్స్తో పాడాలి. నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద పిక్చర్స్ చూసి మీరు వాటిని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా పిల్లలు? మరి నాకంటే ముందే పిక్చర్ చూపించగానే మీరు అదేంటో చెప్పాలి. సో కెన్ యూ ఐడెంటిఫై పిక్చర్స్? లెట్స్ గో విత్ దాట్. స్టూడెంట్స్, వాట్ ఈస్ దిస్ బాయ్ షోయింగ్? అదేంటో చెప్పండి. ఎస్, హీ ఈజ్ షోయింగ్ హిజ్ హెడ్. మరి హెడ్ అంటే మన తల. నెక్స్ట్, చిల్డ్రన్, వాట్ ఆర్ దీస్? రైమ్లో చూశారు కదా, నేర్చుకున్నారు. ఏంటో చెప్పండి. ఎస్, వాట్ డు వి కాల్ దెమ్? దీస్ ఆర్ ఐస్. వెరీ గుడ్. సో మనందరికీ 2 ఐస్ ఉంటాయి కదా. వెరీ గుడ్. నెక్స్ట్, ఓహో, హీ ఈజ్ షోయింగ్ సంథింగ్. మరి వాట్ ఆర్ దీస్? కెన్ యూ టెల్ స్టూడెంట్స్? ఇయర్స్. We listen with our ears. Next, what is this? This is a mouth. We speak with our mouth and we talk with our mouth. We sing songs with our mouth and we eat, we drink, we do so many things with our mouth. Next, what is this? What is he showing? Yes, he is showing nose. Nose తో మనం ఏం చేస్తాము? We smell, we breathe, కదా? Next, oh my God, what a funny picture. Can you name it? This is a tongue. So what do we do with tongue? We taste and we eat, we speak, we sing. Next, what is this students? Shoulder. Yeah, we keep things in our shoulder and we carry things on our shoulders, kada? Next, what is he showing? Yeah, he is showing his hands. Hands ante mari chetulu. We have 2 hands. Students, can you name them? Yeah, they are fingers. Mari manaku 5 fingers oka chetiki, 5 fingers ingo chetiki. Total 10 fingers untayi. Next, what is this children? Yeah, this is called stomach. We all have stomach. We eat food and the food will store in our stomach. And what could you see in this picture students? Cheppandi chuddam. They are legs. Yes, we walk with our legs, we run with our legs, we sit with our legs, we do many things. We move here and there with our legs. Next, what is this particular part? Yeah, this is called knee. So we have 2 knees to our legs. Next, children, మరి కాళ్ళకు ముందల ఉండే వేళ్ళని ఏమంటారో తెలుసా? దే ఆర్ కాల్డ్, చెప్పండి చూద్దాం, toes. Very good. So we balance our body with our toes. We walk and we run, we do many things with our toes. Now one of our student is going to show the body parts. మరి చూద్దామా? బాడీ పార్ట్స్ మీరందరూ కూడా ఆల్రెడీ విన్నారు కదా, వాటిని ఐడెంటిఫై చేయండి. స్టూడెంట్స్, what can you see here? Yes, one boy is standing. సో అతనిలో ఉన్నటువంటి బాడీ పార్ట్స్ అన్నీ కనబడుతున్నాయి కదా. ఎస్, నౌ లుక్ ఎట్ దిస్ పిక్చర్. సో వాట్ ఈస్ దిస్? ఎస్, దిస్ ఈజ్ ఎ హెడ్. నెక్స్ట్, వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్, చెప్పండి చూద్దాం, నాకంటే ముందే మీరు చెప్పాలి. ఎస్, దీస్ ఆర్ ఐస్. నెక్స్ట్, వాట్ ఈస్ హీ షోయింగ్? ఎస్, దిస్ ఈజ్ హిజ్ మౌత్. మరి మౌత్ ఎక్కడుందో చూడండి, చూద్దాం. నెక్స్ట్, అండ్ వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అ షోల్డర్. మరి ఈ షోల్డర్ ఎక్కడుందో చెప్పండి. ఎస్, మీరు కరెక్ట్గా గుర్తుపడతారు, నాకు తెలుసు. నెక్స్ట్, అండ్ వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అ స్టమక్. సో స్టమక్ ఎక్కడుంది? ఎస్, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అండ్ వాట్ కెన్ యూ సీ హియర్? లెగ్స్. మరి లెగ్స్ ఎక్కడున్నాయి? బాబులో పట్టు చూపెట్టండి చూద్దాం.
Yes, these are legs. Okay students, now you know about your body parts. మరి మన బాడీతో మనం ఏమేం చేస్తామో తెలుసా? We do many things with our body parts. We run, we walk, we eat. Okay, so we do many things with our body parts. You know, we write, we sing, we dance. కదా, చాలా పనులు చేస్తాం కదా. మరి వాటిని ఏమంటారో తెలుసా మీకు? వాట్ డు యూ కాల్ దెమ్? వీ కాల్ దెమ్ యాక్షన్స్. మన బాడీతో చేసే వాటిని యాక్షన్స్ అని అంటాము. సో నౌ లెట్ us గో విత్ ద థర్డ్ టాపిక్, యాక్షన్ వర్డ్స్. యాక్షన్ వర్డ్స్ అంటే తెలుసా మీకు? మన బాడీతో చేసే వాటిని యాక్షన్ వర్డ్స్ అని అంటాము. నౌ ఐ బ్రాట్ ఎ బ్యూటిఫుల్ రైమ్. ఇంకో రైమ్ ఉంది కదా, థర్డ్ రైమ్. ఎస్, దట్ రైమ్ ఈజ్ రిలేటెడ్ టు యాక్షన్ వర్డ్స్. ఓకే నా పిల్లలు, సో ఆ రైమ్ మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ ఐ విల్ సింగ్ దట్ రైమ్, యూ లిసన్ టు మీ కేర్ఫుల్లీ, దెన్ యూ ఆల్సో క్యాన్ సింగ్ అలాంగ్ విత్ మీ. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు స్టాండ్ అప్. మీరు ఎక్కడున్నారో అక్కడ లేచి నిలబడండి, ఎందుకంటే యాక్షన్స్ బాగా చేయాలి కదా. నౌ లెట్స్ సింగ్ ద రైమ్. Teddy bear, look, look, look. Teddy bear, listen to me. Teddy bear, jump up high. Teddy bear, walk around. బాగుందా పిల్లలు? Teddy bear, pluck the fruit. Teddy bear, take the milk. Teddy bear, smell them well. Teddy bear, eat and drink. బాగుందా పిల్లలు? Teddy bear, go to school. Teddy bear, sing the rhyme. Teddy bear, write ABC. Teddy bear, go to home. Teddy bear, play with your friends. Teddy bear, talk with me. Teddy bear, dance with me. Teddy bear, run very fast. Teddy bear, go to home. పిల్లలు బాగుందా? You also can add your own words, actions and construct your own rhyme. You also can become a little poet. మరి యాడింగ్ లైన్స్ చేసి మీరు కూడా సొంత రైమ్ తయారు చేయండి. Students, look at this teddy bear. Now this teddy bear is going to do some actions. Let's watch. Teddy bear, look, look, look. Teddy bear, listen to me. Teddy bear, jump up high. Teddy bear, walk around. Teddy bear, pluck the fruit. Teddy bear, take the milk. Teddy bear, smell them well. Teddy bear, eat and drink. Teddy bear, go to school. Teddy bear, sing the rhyme. Teddy bear, write ABC. Teddy bear, play with your friends. Teddy bear, talk to me. Teddy bear, dance with me. Teddy bear, run very fast. Teddy bear, go to home. Students, how was the rhyme? Wasn't it good? Yes, it was really good. Now I am going to show you some pictures and you need to identify them. Action words కు సంబంధించిన pictures చూద్దామా మరి? Yes. Students, what is this? What is she doing? She is looking. Very good. Next, what is she doing? Yes, she is listening. Next, yeah, what is she doing? She is jumping. She jumped very high, you know. Then what are these three people doing? They are walking. Next, yeah, somebody is plucking the apple. So this is called plucking. Somebody taking the milk glass. Next, what is she doing? Can you identify? Yes, she is smelling. What is this small little cute boy doing? He is eating apple. So this is eating. Next, what is he doing? He is going to his home. Yes, so going. Next, what is she doing? She is, చెప్పండి పిల్లలు. Yes, singing. Next, what is this boy doing with pencil? He is writing. Very good. Next, what are these kids doing? ఏం చేస్తున్నారో చెప్పండి. They are playing. Next, what are these two girls doing?
ఏం చేస్తున్నారో చెప్పండి పిల్లలు. ఎస్, దే ఆర్ టాకింగ్. నెక్స్ట్, దే ఆర్ డాన్సింగ్ and they are running. Now I am going to show you a picture and you need to identify them. Okay na? Yes. Looking. Students, can you identify the right picture? Which is looking? Is this the right answer? No, they are running. So this is the right answer. Looking ante చూడడం కదా. Next, listening. Students, listening ante గుర్తుపట్టగలరా మీరు? చెప్పండి చూద్దాం. విచ్ పిక్చర్ ఈస్ ద రైట్ వన్? ఈస్ దిస్ లిజనింగ్? నో. వన్ బాయ్, వన్ గర్ల్ ఆర్ డాన్సింగ్. సో దట్ ఈస్ నాట్ లిజనింగ్. లిజనింగ్ అంటే వినడం కదా. ఎస్, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, జంపింగ్. జంపింగ్ అంటే మీకు బాగా తెలుసు కదా పిల్లలు. ఎస్, సో విచ్ పిక్చర్ ఈజ్ రైట్ వన్? ఈస్ దిస్ జంపింగ్? నో, టూ గర్ల్స్ ఆర్ టాకింగ్. దట్ ఈస్ నాట్ జంపింగ్. So this is jumping. So one girl is jumped very high. Next, walking. Walking ante ento cheppandi pillalu. So which picture is the right one? Is this walking? No, children are playing. This is not walking. But here three gentlemen are walking. So this is the right answer. Next, plucking. So which is the right answer, students? Tell me. Is this the right answer? No. Boy is writing something. So which is plucking? Now you tell me. Yes, this is plucking. Somebody is plucking an apple. Next, smelling. Smelling ante meeku baga telusu kada, vasana chudadamu. So which is the right answer? Now you tell. Is this the right answer? No. One boy is going back to home. So this is the right answer. One girl is smelling an apple. Very good. Next, eating. Eating ante cheppandi pillalu. Can you identify the right picture? Which is the right answer? Is she eating? No, she is singing. So this is not the right answer. But here a small baby eating an apple. So this is the right answer. Next, singing. Singing ante mari paata paadam kada. Yes, so who is singing here? Is this the right answer? No, that is not the right answer. But here one girl is singing a song. So this is the right answer. Next, writing. So మీరు కూడా రాస్తుంటారు కదా. చెప్పండి పిల్లలు, which is the right answer? Writing ఎక్కడుంది చూడండి. Is this the right answer? No, people are walking. So here one boy is writing. So this picture is right. Next, ప్లేయింగ్. ప్లేయింగ్ అంటే మీకు చాలా ఇష్టం కదా, ఆట ఆడుకోవడం. వెరీ గుడ్. సో విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్? నౌ యూ టెల్ మీ స్టూడెంట్స్. ఈజ్ దిస్ ద రైట్ ఆన్సర్? నో, షీ ఈజ్ జంపింగ్. సో హియర్ సమ్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, టాకింగ్. కెన్ యూ ఐడెంటిఫై ద రైట్ పిక్చర్ స్టూడెంట్స్? హూ ఈస్ టాకింగ్ హియర్? ఈజ్ దిస్ ద రైట్ ఆన్సర్? నో, వన్ లేడీ ఈజ్ లిజనింగ్. But here two girls are talking. So this is the right answer. Next, dancing. So you all like dancing, you know. So who are dancing here? Is this the right answer? No, somebody is looking. But here one boy and girl are dancing. So they are dancing. So the first picture is the right answer. నెక్స్ట్, రన్నింగ్. రన్నింగ్ అంటే మీకు చాలా ఇష్టం కదా పిల్లలు. యా, హూ ఆర్ రన్నింగ్ హియర్? ఇస్ దిస్ ద రైట్ ఆన్సర్? నో, టూ గర్ల్స్ ఆర్ టాకింగ్. సో ద సెకండ్ పిక్చర్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో సమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ రన్నింగ్. ఓకే స్టూడెంట్స్, టుడే యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద లెసన్ అండ్ ఐ హోప్ యూ విల్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. Today you have learned about a family, about our body parts and about actions, what we do with our body. Okay students, that's all for today. Let's meet in the next class. Till then, take care. Bye bye.